చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో ముఖ్యంగా ఈ కంప్యూటర్ విప్లవానికి నాంది పలికాడు. సైబర్ నగరానికి మొత్తానికి అతని చేతి ద్వారా, అతని చేతి చలవ ద్వారానే జరిగింది. పాప అది చెప్పుకోలేక గతంలో ఎలక్షన్లో హైదరాబాద్ నేనే డెవలప్ చేశాను, హైదరాబాద్ నేనే కట్టించాను అని చెప్పి ఒక రాంగ్ మాటలు మాట్లాడటం వల్ల ఓడిపోయారు, అది వేరే విషయం. కానీ అతనికి ఉన్న మంచి విషయం ద్వారా అక్కడ కంప్యూటర్ సెంటర్స్ని మాత్రం బ్రహ్మాండంగా డెవలప్ చేశాడు. మరి ఇప్పుడు అదే విషయంతో ఇక్కడ మనకి విశాఖపట్నంలో గూగుల్ని ఏర్పాటు చేశాడు. $1,50,00,000 ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఎట్ ది సేమ్ టైం డాటా సెంటర్, ఈ రెండు కూడా ఒకదాంతో ఒకటి పోటీ పడేవే. మరి ఈ రెండు కలిస్తే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ చాలా డెవలప్ అవడానికి అవకాశం ఉంది. సైబర్ డెవలప్మెంట్ అయిన తర్వాత హైదరాబాద్లో ఎంత బాగా డెవలప్ అయిందో అదేవిధంగా ఇక్కడ డెవలప్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. మరి చూద్దాం. దీని సుందర పిచ్చయ్య గారు కూడా దీని మీద చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాడు. ఒక వంక అతనికి ట్రంప్ మీద చాలా కోపం ఉంది. వాడిని అమెరికాని డెవలప్ చేసే బదులు నా దేశాన్ని నేను డెవలప్ చేసుకోవాలి, ప్రత్యేకంగా నా రాష్ట్రాన్ని నేను డెవలప్ చేసుకోవాలి అనే ఒక ఆశ ప్రతి ఒక్క భారతీయుల్లోనూ ఉంది. ప్రత్యేకంగా ఈ కంప్యూటర్ రంగానికి చెందినట్టయితే ప్రతి ఆంధ్రవాడికి కూడా ఆలోచన ఉంది. ఆ ఆలోచన ప్రతిరూపంగా ఒక్కొక్కటి డెవలప్ అవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కానీ ఇండియా కానీ ప్రత్యేకమైన ఒక అద్భుతమైనటువంటి ఈ యొక్క డెవలప్మెంట్స్ జరగడానికి ఆస్కారం ఉంది. ఏమైనా సరే మనం థ్యాంక్స్ చెప్పాలి. ఎవరికి తెలుసా? ట్రంప్కి. సీ యూ మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగడ్డ TV9. బాయ్.